డియర్ రంగనాథ్ గారు, మీకు హైడ్రా తోటి బుల్డోజర్లు అదేవిధంగా పెద్ద పెద్ద పిల్లర్లు కూల్చేంత పెద్ద బండ్లను తీసుకొచ్చి మరి పేదల ఇండ్లు కూల్చి అపార్ట్మెంట్లు కూల్చి వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు తీసుకుంటూ మీరు ఖజానా నింపుతున్నారో మీ జేబులు నింపుతున్నారో చాలా వరకు డౌట్ ఉన్నప్పటికీ రంగనాథ్ గారు మీకు నిజంగానే దమ్ముందా అండి? నిజంగా ఎట్లా దమ్ముండాలో తెలుసా మీకు? మీ హైడ్రా స్వచ్ఛమైందే అయితే భగవంతుడు సాక్షిగా మీరు తప్పు చేయలేకుండా మంచి చేస్తూ ఉన్నారు అయితే నిజంగా పేద ప్రజలు భూములు కబ్జాలు చేసే ఉండుంటే మీరు వాటిని తొలగించారు. మేము ఆ విషయంలో మిమ్మల్ని మొగోళ్ళు, మామూలు మొగోళ్ళు కాదు, ముగ్గురు మొనగాళ్ళు అనే సినిమా ఉంటుంది కదా, ఆ తీరు కూడా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే మీకంత దమ్ముంది, పేద ప్రజల ఇండ్లు కూల్చే దమ్ముంది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల బిల్డింగ్లు కూల్చే దమ్ముంది, ఇంత ఇంటిమేషన్ ఇవ్వకుండా అన్నం తింటున్న సమయంలో కూడా బిల్డింగ్ని కూల్చే దమ్ము మీకుంది వీకెండ్ టైంలో. నేనేమంటున్నా, నీకు నిజంగా అంత దమ్ముంటే నువ్వు బాహుబలి సినిమాల భల్లాల దేవునివే అయితే, నువ్వు సలార సినిమాల ఆన్సార్ యొక్క కర్త అంత దమ్మున్నడివే అయితే రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో ఉన్న వాగులో ఉన్న ఆ ఇల్లుని ఎందుకు కూల్చలే? దమ్ము సరిపోలేదు అక్కడ. అదేవిధంగా ఫాతిమా కాలేజ్ ఏదైతే ఓవైసీ గారు సరే ఆయన పేద విద్యార్థుల కోసం అక్కడ చదివిపిస్తున్నా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి అది కూడా హైడ్రాలో ఉంది, చెరువు మధ్యలో ఉంది, మరి దాన్ని ఎందుకు ముట్టుకోలేదు? ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు కూడా బఫర్ జోన్లో ఉంది, చెరువులోనే కట్టిండు, దాని ఎందుకు కూల్చడం లేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కటి పొంగులేటి కానీ ఇంకోలేటి కానీ అందరి ఇండ్లు బఫర్ జోన్లోనే ఉన్నాయి, చెరువు లోపలనే ఉన్నాయి. మరి అట్లాంటి ఇల్లు ఎందుకు కూల్చలేదు? దేనికోసం కూల్చలేదు? వాళ్ళు డబ్బులు ఇయ్యారన్నా, నేను బొక్కలో వేస్తారన్నా? అయితే ఈ హైడ్రా, ఈ ముద్దుల రంగనాథ్ గారికి హైడ్రా మళ్ళీ హైకోర్టు అయితే మొట్టికాయలేసింది. ఎట్లా మీరే చూడండి. ఇక ఓవైసీ కాలేజీల అక్రమాలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది? కూల్చే దమ్ము లేదా? పేదోళ్ళ ఇల్లు కూల్చడానికి వచ్చిన మనసు ఈరోజు ఆ యొక్క ఓవైసీ కాలేజీని ఎందుకు కూలుస్తలేదని హైకోర్టు ఈరోజు చెప్పడం కూడా జరిగింది. పేదల ఇండ్లు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహము, చెరువులు ఆక్రమించి కడుతుంటే కనబడట్లేదా కడ్లకి రంగనాథ్ అనుకుంటూ మరోసారి కోర్టు చెప్పింది. నీకు అవపడ్డం లేదా? ఆ గాంధీ సరోవర్ దగ్గర ఇప్పుడే కొత్తగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ బిల్డర్ ఆయన చెరువు లోపల ఇల్లు కడతా ఉండు. మరి రేవంత్ రెడ్డి కళ్ళ కనబడలే? ఈ హైడ్రా రంగనాథ్ గారి యొక్క కళ్ళ కళ్ళపడలే? కళ్ళల్లో మురంగా వేసుకొని చూస్తూ ఉన్నారా? పేదోళ్ళంటే అంత సురకలు ఇర్రవీకు అని కోర్టు చెప్తా ఉంది. సల్కం చెరువుని ఆక్రమించి నిర్మించిన ఓవైసీ విద్యా సంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓ న్యాయవాది ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీద ఎలాంటి నిబంధన లేకుండా వెళ్లే హైడ్రాకు ఓవైసీ కాలేజీ పట్ల వివక్ష ఎందుకు నిలదీసిన న్యాయమూర్తి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణకు 2 నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరగా ఎన్ని ఏళ్లు ఏం చేశారని అక్రమాలపై బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఓవైసీ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి మార్చాలని, బయటికి వెళ్లాలనుకునే వారికి ఓవైసీ కాలేజీలు యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ తుదిపరి విచారణను జూలై 3వ తేదీన వాయిదా వేసిన వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఇది? రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రంగనాథ్ గారు మాట్లాడితే అది ఇదని ఏం లేదబ్బా, సంపాదించుకునే వివరాలు ఆ భూముల్ని ఎక్కడైతే క్లీన్ చేస్తో వాటిని రియల్ ఎస్టేట్గా మలిచి అమ్ముకునే ప్రయత్నాలు తప్ప హైడ్రా లేదు, తొక్కలేదు. ఈ ట్రాష్లో వీళ్ళు మంచి మంచి డ్రామాలు ఆడుకుంటూ మంచి గేమ్ ప్లే చేసుకుంటూ నాటకాలు ఆడుతున్నట్టుగా కోర్టు కూడా తేల్చి చెప్పేసింది. మనకెందుకు అంత ఏం చేసుకోవాలి? చక్కగా పని చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ హైడ్రా విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. రాబోయే రోజుల్లో ఏదైనా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కుప్పకూలి వేరే ప్రభుత్వ అధికారులకు వస్తే, బీజేపీ వస్తే ఏముండదు, దండగా. ఆ పార్టీ వచ్చినా ఒకటే, ఉండకున్నా ఒకటే. అసలు ఆ పార్టీ అంత దండగ పార్టీ ఎక్కడ ఉండదు. కాంగ్రెస్ పార్టీ అంత బేకార్ పార్టీ మరొకటి ఎక్కడ ఉండదు. అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదలు జైలుకు పోయేది మాత్రం రంగనాథ్ గారే. తర్వాత ఎట్లాగో రేవంత్ రెడ్డి పోతాడు, పోవడది కాదు, రంగనాథ్ కూడా జైలుకు పోతాడు. ఈయన చేసే అక్రమాలు, అవినీతి. ఇండ్లు కట్టుకోవడం అంటే ఆషామాషి కాదబ్బా, ఒకటే ఆషామాషి కాదు. ఓ మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే ఆ గోసలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. రూపాయి కూడబెట్టడం ఆషామాషి కాదు. రక్తాన్ని మరిగించి చెమట చుక్కగా ఓర్చి రోజుకు 1000 రూపాయలు, 500, 200, 100 రూపాయలు, 300 రూపాయలు గంజో నీళ్ళలో తాగి
వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చే పాపం రాబోయే రోజున నిన్ను బీఆర్ఎస్ వదలదు. నువ్వు చనిపోయిన తర్వాత భగవంతుడు కూడా నిన్ను వదలడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులే నీకు కర్మ ఏందో చూపెట్టే తీరుతుంది ఈ హైడ్రా తప్పనిసరిగా. అందుకనే కేసీఆర్ గారు అన్నారు, మేము అధికారంలోకి రాగానే హైడ్రాని ఎత్తి అవతల పడేస్తామని కూడా చెప్పినాడు. దానిపైన కూడా చాలామంది చాలా పనికిరాని మాటలు మాట్లాడారు. కేసీఆర్ గారు పేదోళ్ళ గురించి కేసీఆర్ గారు ఇల్లు కట్టుకోండి అని చెప్పిండు. అలా కట్టుకుంటే ఏం తప్పేముంది? ఇప్పుడు ఆ ల్యాండ్ ఏం చేస్తున్నారు చెప్పండి? కబ్జా చేసి అమ్మేసారు. ఏమొచ్చింది? గాడిద గుడ్డొచ్చింది. అందుకే హైడ్రా రంగనాథ్ గారికి మాత్రం రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన భరత పూజ ఉంటుంది నాకు తెలిసి.